రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చేసింది. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తమిళనాడులో టీవీకే గెలిచింది, కేరళలో యూడిఎఫ్, అస్సాంలో ఎన్డీఏ, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నమస్తే నాగేశ్వర్ గారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. బెంగాల్ చరిత్రలోనే బీజేపీ ఫస్ట్ టైం అక్కడ అధికారంలోకి వచ్చింది. సార్, భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి, ఇది ఏమీ అకస్మాత్తుగా జరిగింది కాదు. మీకు 2011లో బీజేపీకి 4% ఓటింగ్ వచ్చింది. 2016లో 16% పెంచుకుంది. 2019 లోక్సభ ఎలక్షన్స్లో 40%, 18 లోక్సభ సీట్స్ వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎలక్షన్లో 38% ఓటింగ్ వచ్చింది, 77 సీట్లు వచ్చాయి. సాధారణంగా మనకు చాలా రాష్ట్రాల బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో బాగా ఓట్లు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికల్లో రావు. ఇప్పుడు మన తెలంగాణ అందుకు ఉదాహరణ. మీకు 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో 7% వస్తే 2019 లోక్సభ ఎలక్షన్లో 21% వచ్చింది బీజేపీకి తెలంగాణలో. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చింది. కానీ ఉన్న యునీక్ సిచ్యువేషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో 40% ఓటింగ్ తెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో 38% నిలబెట్టుకుంది 2021లోనే. 2024లో కాస్త తగ్గింది బీజేపీ బలం. మీకు 2024లో బీజేపీ 12 సీట్స్కి పడిపోయింది లోక్సభ. కానీ అనూహ్యంగా మళ్ళీ ఇప్పుడు పుంజుకొని అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అరౌండ్ 3:15కు ఓటింగ్ చూస్తే బీజేపీకి 48% వచ్చింది. అంటే నియర్లీ 10% గ్యాప్ ఉంది అని. సో దీనికి ఒకటి ఫస్ట్ రీజన్, ఇట్ ఇస్ ద గ్రాడ్యువల్ ఎవల్యూషన్. ఇది రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. రెండవది, ఇది జరగటానికి క్లియర్గా ఏంటంటే యాంటీ ఓటు కంప్లీట్ కన్సాలిడేషన్ అయింది. సెకండ్ పాయింట్ మీరు చూడండి, మీకు 2011లో లెఫ్ట్ ఓడిపోయినప్పుడు కూడా 39% ఓటింగ్ ఉండేది. అది కాస్త కరిగిపోతూ ఇప్పుడు నెగ్లిజిబుల్గా మారిపోయింది. అంటే లెఫ్ట్ ఓటు కూడా పూర్తిగా బీజేపీకి షిఫ్ట్ అయింది. ఎందుకు షిఫ్ట్ అయింది అంటే తృణమూల్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ 2011లో 34 years ఆఫ్ లెఫ్ట్ రూల్ను ఓడించి గెలిచారు. ఆ తర్వాత ఆమె భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించారు. ఉదాహరణ, 2011లో గెలిచాక 2013 పంచాయత్ ఎలక్షన్స్లో మామూలు కాదు, మీకు 2013 పంచాయత్ ఎలక్షన్లో 34% అబోవ్ మీకు యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. సో అందువల్ల ఆ నిర్బంధాన్ని తట్టుకోలేక వామపక్ష ఓటర్లు కూడా, వామపక్ష శ్రేణులు కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. సో కోర్ ఐడియాలజికల్ బేస్ మిగిలిపోయి మిగతా అంతా వ్యానిష్ అయిపోయింది. అది క్లియర్గా బీజేపీ ఇప్పుడు త్రిపురలోమో కాంగ్రెస్ దెబ్బతిని కాంగ్రెస్ వ్యానిష్ అయిపోయి బీజేపీ పెరిగితే, బెంగాల్లోమో లెఫ్ట్ ఓటింగ్ కంప్లీట్ ఎరోడ్ అయిపోయి అది బీజేపీకి చేంజ్. దీనికి కారణం ఏంటంటే యాంటీ తృణమూల్ కంప్లీట్ కన్సాలిడేషన్. ఇది రెండవది. మూడవది, మీకు బెంగాల్లోనే కాదు, తమిళనాడులో, కేరళలో, బారింగ్ అస్సాం అండ్ పుదుచ్చేరి కూడా మీకు చేంజ్ కొరకు ప్రజలు ఓటేశారు. ఇక్కడ బెంగాల్లో కూడా 15 ఏళ్ళుగా మమతా బెనర్జీ మీకు అధికారంలో ఉండడం పట్ల ఆమె ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఆ తీవ్రమైన వ్యతిరేకతలో ఎవరు ప్రత్యామ్నాయం అనుకున్నప్పుడు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయము అనేది క్లియర్గా అర్థమైంది కనుక బీజేపీకి ఓటేశారు. ఫోర్త్ది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎస్ఆర్ కూడా దోదించి, అయితే సార్ వల్లనే గెలిచింది అనడం పొరపాటు. ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రభావం కూడా లేని జిల్లాల్లో కూడా బీజేపీ గెలిచింది. అందువల్ల మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తోనే అధికారం వచ్చిందని నిజం కాదు. కానీ అది ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది, ఒక భూమికను క్రియేట్ చేసింది. మన తృణమూల్ కాంగ్రెస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన అనవసరంగా అత్యధికంగా ఫోకస్ చేసుకుని నష్టపోయింది. బీహార్లో మీకు కాంగ్రెస్ ఆర్జేడీ ఎలా నష్టపోయాయో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఓవర్ ఫోకస్ చేసి మిగతా విషయాలు పక్కకు పడేసి
బెంగాల్లో కూడా అదే జరిగింది. మీకు బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ బట్ కొంత కంట్రిబ్యూట్ చేయండి. మీకు 27 lakh ఓటర్స్ను తొలగిస్తే అందులో 19 lakh ఓటర్స్ ముస్లింలు అయితే 8 lakh ఓటర్స్ మాత్రమే మీకు హిందూ ఓటర్స్. సో ముస్లిం ఓటర్స్ అంతా యాంటీ బీజేపీ ఓటర్స్, తృణమూల్ ఓటర్స్. అండ్ అందువల్ల స్పెషల్ ఇంటెన్సివ్ 4వ కారణం. 5వ కారణం ఏంటంటే హిందుత్వ కన్సాలిడేషన్. మీకు బెంగాల్లో హిందూ కన్సాలిడేషన్ ప్రాతిపదిక ఏంటంటే మీకు మమతా బెనర్జీ అనుసరించినటువంటి ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. చాలా రాష్ట్రాల్లో ఈ 70 ఏళ్ళుగా భారత బీజేపీ ఫినామినల్ వచ్చే వరకు నియర్లీ 7 decades, ఎస్పెషల్లీ మోడీ ఫినామినల్ వచ్చే వరకు సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే పార్టీలు ఆడిన నాటకం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్లు ఎంఐఎంను ఎలా బుజ్జగించారో, మీకు అస్సాంలో కాంగ్రెస్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తోని మమతా బెనర్జీ ముస్లిం ఓటు 25-27% దాకా ఉంటుంది అక్కడ బెంగాల్లో. అస్సాంలో అయితే 34% ముస్లిం. బీహార్లో, యూపీలో ఎంవై కాంబినేషన్. మీకు యూపీలో అఖిలేష్ ములాయం అఖిలేష్ ఫార్ములా, బీహార్లో లాలూ ఫార్ములా కూడా ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్. ఇది ఎక్కడి దాకా నడిచింది అంటే బీజేపీ భాషలో చెప్పాలంటే హిందూ అవేకనింగ్. అంటే హిందూస్ ఇదేంటి ముస్లింలు మాత్రమే ఓటు బ్యాంకులు అవుతారా, మేమెందుకు కాకూడదు అన్న భావనను బీజేపీ పెంచగలిగింది. అది బీజేపీ పీక్ తేగలిగింది 2014 తర్వాత. అందువల్ల క్లియర్గా మీకు హిందూ కన్సాలిడేషన్ స్పష్టంగా కనబడుతుంది. మీరు చూడండి, బెంగాల్లో హిందూ మెజారిటీ సీట్లన్నీ బీజేపీ స్వీప్ చేసి పడేసింది. మామూలుగా స్వీప్ చేయాలి హిందువులు ఎక్కువ ఉన్న చోటంతటా. సో అందువల్ల హిందూ కన్సాలిడేషన్, బీజేపీ హిందుత్వ అపీల్తో పాటు మమతా బెనర్జీ సెల్ఫ్ గోల్ అయిన ముస్లిం అపీల్మెంట్ పాలిటిక్స్, అది మీకు అస్సాంలో కూడా అదే జరిగింది. అస్సాంలో కాంగ్రెస్ ఏయుడిఎఫ్తో కలవకపోయినా కూడా అదే జరిగింది ఆఖరికి. అందువల్ల హిందుత్వ కన్సాలిడేషన్ ఎగనెస్ట్ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అంటే హిందూస్ ఆర్ ఇన్ డేంజర్. ఎందుకు? ముస్లిం ఓట్ బ్యాంక్ వల్ల, బంగ్లాదేశీ ముస్లిం మైగ్రేషన్ వల్ల, మీకు గుస్పేటియాల వల్ల హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అనే యొక్క ఇతివృత్తాన్ని బ్రహ్మాండంగా బీజేపీ పట్టుకపోగలిగింది. 5th ఫ్యాక్టర్. 6th ఫ్యాక్టర్ ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్ వెల్ఫేర్ పాలిటిక్స్. మీకు సంక్షేమ పథకాలతో మేము ఎప్పుడూ అధికారంలో ఉంటామని భ్రమపడుతుంటారు. ఇక్కడ కూడా మీకు లక్ష్మీ బండార్ అని చెప్పి, కుణశ్రీ అని చెప్పి మీకు అనేక రకాల సంక్షేమ పథకాలను మమతా నడిపింది. ఉదాహరణకు ప్రతి మహిళకు 1500 రూపాయలు 2.5 crores ఇచ్చింది. మరి అది గెలిపించడం లేదా? మహారాష్ట్రలో మీకు, మధ్యప్రదేశ్లో బీజేపీని గెలిపించింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్డీఏకు ఉపయోగపడింది. మీకు అది గెలిపించలేదని మనం అనలేము. కానీ అదే సమయంలో ఏమవుతుంది అంటే ప్రత్యర్థులు కూడా వచ్చి మేము అంతగానే ఎక్కిస్తామంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే కదా. జగన్ బటన్ నొక్కి 2.5 లక్షల కోట్లు నేను ప్రజల అకౌంట్లో వేస్తే ఏమైంది అని అన్నాడు కదా. ఏమైంది? అంతగానే ఎక్కిస్తాను చంద్రబాబు నాయుడు అనే వరకు సూపర్ 6 రూపంలో జనం దాన్ని యాక్సెప్ట్ చేశారు. మాకు ఎవరైతే ఏంది ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకి కదా అని. సో అందువల్ల బెంగాల్లో మీకు మమతా బెనర్జీ 1500 ప్రతి మహిళకి ఇచ్చి ఓట్లు తెచ్చుకొని మహిళా ఓటు బ్యాంకును బలంగా నిలబెట్టుకున్నారు ఇప్పటిదాకా. కానీ బీజేపీ వచ్చి ఏం చేశారు? మీరు 1500 ఇస్తే మేము 3000 ఇస్తామని చెప్పేశారు. దాంతో మీకు వెల్ఫేర్ పాలిటిక్స్ యొక్క లిమిటేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. 7వది ఏంటంటే బెంగాలీ ఐడెంటిటీని మీకు తృణమూల్ కాంగ్రెస్ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసింది. ఎందుకంటే బీజేపీని ఓడించటానికి వీళ్ళు గుజరాతీస్ అని, బయటి వారని, బెంగాలీ వర్సెస్ గుజరాతీ అని అలా నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. ఎక్కడి దాకా వెళ్ళింది తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం అంటే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే చేప తినడం బ్యాన్ చేస్తారు, ఫిష్ బ్యాన్ చేస్తారు, మీట్ బ్యాన్ చేస్తారని కూడా ప్రచారం చేసింది. ఆఖరికి బీజేపీ నాయకులు పచ్చి చేపలు చేతులు పట్టుకొని బహిరంగ సభలో మాట్లాడాడు, చేప తింటూ వీడియోలు పెట్టడు, ఫిష్ కర్రీ తింటూ మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ బూత్ లెవెల్ క్యాంపెయిన్లు చేయడం, ఇదంతా చేయాల్సి వచ్చింది. సో అందువల్ల ఫిష్ చేప మందు ప్రయోగిద్దామని చూసింది తృణమూల్ కాంగ్రెస్. కానీ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఇట్ రీఇన్వెంట్స్ ఇట్ సెల్ఫ్. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను రీఇన్వెంట్ చేసుకుంటుంది. దాన్నే సర్వైవల్ కెపబిలిటీ అంటారు. అంటే బీజేపీకి సర్వైవల్
వాళ్ళు ఏం చేశారు తెలివిగా అంటే మీకు బెంగాలీ హిందుత్వ అనే కొత్త ఫినామినా ఇన్వైట్ చేశారు. బెంగాలీ హిందుత్వ ఏంటంటే మేము హిందుత్వకు అంటే బెంగాలీ వ్యతిరేకం కాదు అని బెంగాలీ ఐడెంటిటీని కూడా హిందుత్వ ఐడెంటిటీతో మిక్స్ చేసి ఫ్యూజన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇక్కడ ఫుడ్లో ఫ్యూజన్ ఫుడ్ అని ఉంటుంది. అంటే ఒక థాయ్ ఫుడ్ను ఇండియన్ ఫుడ్తో కలుపుతారు, దాన్ని ఫ్యూజన్ ఫుడ్ అంటారు. సో అలా ఫ్యూజన్ పాలిటిక్స్ చేసి మీకు ఉదాహరణకు మీకు బీజేపీ ఎక్కడైనా తెలంగాణ అయినా ఎక్కడైనా నినాదం ఇచ్చేటప్పుడు జై శ్రీరామ్ అని నినాదం ఇస్తారు. బెంగాల్లో 2021లో జై శ్రీరామ్ అని బీజేపీ ఇస్తే జై దుర్గామాత అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ చేశారు. అందువల్ల ఈసారి ఏం చేశారు తెలివిగా శ్రీరాముని వదిలేసి జై మాతా కాళీ జై మాతా దుర్గా అని నినాదం ఇచ్చారు. ఆఖరికి మోహన్ భగవత్ బెంగాల్లో వచ్చి నాగ్పూర్కి వచ్చి మీకు నాగ్పూర్లో ఒక టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు. అదేంటంటే భారత మాత దుర్గామాత ఈ రెండింటిని కలుపుతూ ఒక టెంపుల్. సో ఆ రకమైన ఇన్వెన్షన్లు క్రియేట్ చేశారు. సో అందువల్ల బెంగాలీ హిందుత్వ ద్వారా బెంగాలీ ఐడెంటిటీకి మేము వ్యతిరేకము కాదు అనేటువంటి డైమెన్షన్ తీసుకురాగలిగారు. అది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం. ఇప్పుడు మీకు ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ హిందుత్వ డామినేషన్ ఎదుర్కోవటానికి ఎత్తుగడగా ఏం చేశారంటే ట్రైబల్ రిలీజన్స్ ఉంటారు. ఇప్పుడు సంతాల్స్ అని ఇతరులని ఆదివాసీలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మా మతం వేరు, మేము హిందూయిజం కాదు అని వాళ్ళ వాదన. 40 లక్షల మంది జైన్లకు మీరు ప్రత్యేక మతం హోదా ఇచ్చారు, మా మతానికి ఎందుకు ఇయ్యరని. ఇప్పుడు కర్ణాటకలో లింగాయతుల లాగా. సో మమతా బెనర్జీ దాన్ని ఉపయోగించుకొని 2023లో వీరి మతాలకు అంటే ఈ ఆదివాసీలకు సంతాలకు ఒక మతం ఉంటుంది, ఇంకో అదర్ సంతాలకు ఇంకోటి ఉంటుంది. సో దీన్ని మేము ఉపయోగించుకుంటాం, దీనికి గుర్తింపు ఇవ్వండి అని కేంద్రానికి ఆ శాసనసభలో తీర్మానం ఆమోదించి పంపించారు. సో అలా బీజేపీ హిందుత్వకు విరుగుడుగా ట్రైబల్ రిలీజన్స్ను గుర్తిస్తామంటూ మమతా బెనర్జీ ఎత్తుగడేస్తే దానికి బీజేపీ పై ఎత్తేం వేసింది. సో మీరు అట్లనా మమ్మల్ని బెంగాలీ భాషావాదంతో ఓడిస్తారా అని దానికి కౌంటర్గా రాజవంశీల రిలీజన్కు మేము గుర్తింపిస్తాం. రాజవంశీలు ఏంటంటే ఒక 30 సీట్స్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. సో రాజవంశీస్ మత్వాస్ ఈ రెండు షెడ్యూల్ కాస్ట్ చాలా పవర్ఫుల్. సో మత్వాస్ ఎలాగూ కొంత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల కాస్త కోపంతో ఉన్నప్పటికీ కూడా బట్ దే హావ్ నో ఆప్షన్. తృణమూల్కి వేయలేరు. బీజేపీ పైన కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం, ఎందుకంటే సార్లో మత్వా ఓట్లు కూడా పోయాయి. కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు మా తృణమూల్ కాంగ్రెస్కి వేయడానికి. దాంతో ఏంటంటే మత్వాసు బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయ్యారు. రాజవంశీలు 30 కాన్స్టిట్యున్సీలు ఉంటారు. వీళ్ళు బెంగాలే కాదు, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ఇలా విస్తరించి ఉంటారు. వాళ్ళు కాంతాపురి అని, గ్రేటర్ కూచ్ బీహార్ అని వీటికి ఉద్యమాలు కూడా నడిపారు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటువాద ఉద్యమాలు కూడా. సో అలాంటి రాజవంశీల రిలీజన్కు మేము కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తామని చెప్పి బెంగాలీ భాషా జాతీయవాద లింగ్విస్టిక్ నేషనలిజంతో మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కోవాలని చూస్తే దానికి కౌంటర్గా రాజవంశీల రిలీజన్కు గుర్తింపు ఇస్తామంటూ బీజేపీ మొదలుపెట్టింది. సో అలా మీకు ఆఖరికి సంతాల్ ఓటర్స్ చాలా స్ట్రాంగ్. బెంగాల్గిరి ఆదివాసీ జనాభాలో 60% సంతాల్స్ ఉంటారు. అందువల్ల ఆఖరికి ద్రౌపది ముర్మును కూడా తీసుకొచ్చి ఆమె సంతాల్ మీకు ఆల్ ఇండియా సంతాల్ మహాసమ్మేళన్ పెట్టారు. బెంగాల్లో ఎన్నికలు అవుతున్న సమయంలో రాష్ట్రపతిని కూడా ఇండైరెక్ట్గా ఎన్నికల్లో వాడారు. దానికి ఆఖరికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కూడా రాజకీయపరమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోలేదు నేను వస్తే అని. ఇలా సంతాల బిడ్డను అవమానించారని చెప్పి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. 9వది మమతా బెనర్జీతో పోలిస్తే తృణమూల్తో పోలిస్తే బీజేపీకి కంపారిటివ్లీ ఆర్గనైజేషన్ వీక్ అని. సో ఆ వీక్నెస్ 2021లో ఒక పెద్ద ఊపొచ్చిన పర్సెప్షన్ బిల్డ్ చేశారు, కానీ దాన్ని రియాలిటీగా మార్చలేకపోయారు. ఈసారి ఏం చేశారంటే ముందు నుంచి కూడా ఒకటి ఆర్ఎస్ఎస్ శాఖలు బాగా విస్తరించాయి ఈ 5 ఏళ్లలో. దాంతో పాటు మీకు ఛత్తీస్గఢ్, బీహార్ ఇలా ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ను డంప్ చేశారు. ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు మిగతా రాష్ట్రాలు లేవు కనుక. ఇప్పుడు మన తెలంగాణలో దుబ్బాక ఎన్నికను అలాగే వేల మంది కార్యకర్తలను ఇతర జిల్లాల నుంచి
తీసుకొచ్చి డంప్ చేసి 1000 ఓట్లతో బీఆర్ఎస్ పైన గెలవగలిగారు. సో ఒక రకంగా దుబ్బాక మోడల్ నాడ ప్రయోగించారు. సో అలా క్యాడర్ లేని గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేని వీక్నెస్ ను అధిగమించారు. 10వది ఏంటంటే బీజేపీకి సోషల్ బేస్ వైడర్ గా లేదు. సో ఆ వైడర్ సోషల్ బేస్ ను క్రియేట్ చేసుకోవటానికి ఇప్పుడు శివేందు అధికారమో మా తృణమూల్ నుంచి వచ్చినటువంటి లీడరు. సో అదొక సెక్షను. మీకు బెంగాల్ రాజకీయాల్లో అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ ఒక భద్రలోకి అంటారు బెంగాలీల వాళ్ళు, అంటే ప్రధానంగా బ్రాహ్మణ్స్. మీకు ఈ కలకత్తా రీజన్ లో ఉంటారు, వాళ్ళు ప్రెసిడెన్సీ రీజన్ అంటారు. సో వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లెఫ్ట్ 34 ఇయర్స్ పాలించినప్పుడు కూడా ఈ భద్రలోకే డామినేషన్ అంతా. అందుకే మీకు జ్యోతి బస్సు, భీమన్ బస్సు, నీలోత్పల్ బస్సు, బుద్ధదేవ్ భట్టాచార్య, ముఖోపాధ్యాయ, చట్టోపాధ్యాయ వీళ్ళే ఉంటారు. సో ఈ సబల్టన్ కాస్ట్ అంటారు. మమతా బెనర్జీ అందుకే తెలివిగా ఏం చేసిందంటే అప్పర్ కాస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ నాయకత్వంలోని లెఫ్ట్ లీడర్షిప్ కౌంటర్గా సబల్టన్ లీడర్షిప్ డెవలప్ చేసింది. అంటే మీకు ఉమెన్ లీడర్షిప్ను, అలాగే ఓబీసీ లీడర్షిప్ను, ఎస్సీ ఎస్టీ లీడర్షిప్ను. బీజేపీ ఏం చేసిందంటే ఆ రెండింటిని కలిపింది. అటు సబల్టన్ లీడర్షిప్తో పాటు భద్రలో ఇప్పుడు శ్రామిక్ ముఖర్జీ అంటాడు, శ్రామిక్ చట్టోపాధ్యాయ ఆయన శ్రామిక్ చటర్జీ ఆయన మీకు ఈ బెంగాలీ భద్రలోక్ సింబల్. స్వపన్ దాస్ గుప్తా అని అంటారు, రాజ్యసభ నామినేటెడ్ మెంబర్, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచాడు. సో ఆయన ఈజ్ ఫ్రమ్ ది భద్రలోక్, అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అద్భుతమైన ఇంగ్లీష్ యాక్సెంట్ లో మాట్లాడతాడు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ప్రొడక్ట్, మణిశంకర్ అయ్యర్ వీళ్ళలాగా అక్కడ ప్రొడక్ట్. సో అలా తన సోషల్ బేస్ ను కూడా బీజేపీ వైడెన్ చేసుకుంది. సో ఈ 10 ఫ్యాక్టర్స్ ముఖ్యంగా మీకు బీజేపీ విజయానికి దోహదం చేసింది బెంగాల్లో. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో విజయ్ సునామీ స్పష్టంగా కనిపించింది. 100కు పైగా సీట్లలో టీవీకే దూసుకుపోతున్న పరిస్థితి ప్రస్తుత సమయానికి. సార్, విజయ్ పార్టీ టీవీకే అనూహ్య విజయానికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే ఇక్కడ మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే చేంజ్. మీకు బెంగాల్లో కానీ మీకు మీకు అస్సాం మినహా బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో మీకు కనబడేది చేంజ్ ఫ్యాక్టర్. అంటే ప్రజలు చేంజ్ కోరుకున్నారు. సో మిగతా చోట ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఆల్టర్నేటివ్స్ గా ఉన్నాయి కనుక మీకు ఆటోమేటిక్ గా చేంజ్ అనుకున్నప్పుడు, ఇప్పుడు తృణమూల్ వద్దనుకున్నప్పుడు బీజేపీ కోటేశారు. మీకు కేరళలో ఎల్డిఎఫ్ వద్దనుకున్నప్పుడు యూడిఎఫ్ ఓటేశారు. అస్సాంలో ఈ యాంటీ ఇన్కమర్స్ లేదు. తమిళనాడులో ఏంటంటే వాస్తవంగా విజయ్ కనుక ఎమర్జ్ కాకపోతే క్లియర్గా ఏడీఎంకే నాయకత్వంలో ఎన్డీఏ పవర్లోకి వచ్చాయి. సో అందువల్ల క్లియర్గా యాంటీ ఇన్కమెన్సీ, డిఎంకే పాలన పట్ల ప్రజల వ్యతిరేకత ఇది మొదటి నుంచి కూడా ఊహించిందే. అయితే ఈ స్థాయిలో ఉంటుందా అని అనుకున్నారు, ఎందుకంటే ఏడీఎంకే బాగా బలహీనపడింది అనుకున్నారు. కానీ ఏడీఎంకే బలహీనపడ్డ మాట నిజం, కానీ డిఎంకే పట్ల వ్యతిరేకత అంతకన్నా ఎక్కువ ఉండే. అందువల్ల డిఎంకే పట్ల వ్యతిరేకత, ఏడీఎంకే బలహీనత ఈ రెండు దోహదం చేయడంతో విజయ్కి యాంటీ ఇన్కంబెన్సీతో ఉన్న ప్రజానీకానికి విజయ్ యొక్క కొత్త ఆల్టర్నేటివ్గా, ఫ్రెష్ ఆల్టర్నేటివ్గా కనిపించారు. అది మొదటి ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే విజయ్ అటు డిఎంకే నుంచి ఓట్లు తీసుకున్నాడు, ఇటు ఏడీఎంకే నుంచి ఓట్లు తీసుకున్నాడు. రెండు పార్టీల కూటమిల నుంచి ఓట్లు తెచ్చుకున్నాడు. మీరు చూస్తే ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మనకు మళ్ళీ కంప్లీట్ రిజల్ట్స్ వచ్చాక ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఈజ్ ఎఫెక్టెడ్ రెండు, అది మొదటి నుంచి ఊహించిందే, కానీ ఈ స్థాయిలో ఉంటుందని ఊహించిన వాళ్ళు తక్కువ మంది. ఎందుకంటే మీకు డిఎంకే నుంచి దళిత్, ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్ ఓటర్లను విజయ్ తీసుకుంటాడు, ఏడీఎంకే నుంచి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు తీసుకుంటాడు అనేది క్లియర్గా అర్థమైంది. అందువల్ల ఆ రెండు ఫ్యాక్టర్స్ కూడా మీకు సెకండ్ ఫ్యాక్టర్గా విజయ్ అటు డిఎంకే నుంచి ఇటు ఏడీఎంకే నుంచి ఓటు తెచ్చుకున్నాడు. అది ఆయనకు కలిసి వచ్చింది. ముక్కోణపు పోటీలో ఆటోమేటిక్గా పైచేయి సాధించాడు. ఇది రెండవది. ఇది మూడవది ఏంటి అంటే మీకు విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, ముఖ్యంగా యంగ్ ఫాలోయింగ్. ఇది జెన్జీ అసహనాన్ని తెలియజేస్తుంది. అంటే మన దేశంలో మరో మార్గం లేక ఒక ఏరా అయితేంది తలకాయ పలగొట్టుకోవటానికని
ఒకే తాను ముక్కలకు ఓటేస్తున్నారు. కానీ అవకాశం అంటూ దొరికితే ఈ ఉన్న పార్టీలన్నిటి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు ఆప్షన్ లేదు కనుక ఓట్లేస్తున్నారు. సో విజయ్ యొక్క కొత్త ఆప్షన్ ఇచ్చారు తమిళ ప్రజానికానికి. అంటే ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్తో విసిగెత్తిన యంగర్ ఓటర్కు, జెన్జీ ఓటర్కు, మిలీనియల్ ఓటర్స్ అంటారు. సో వీళ్ళు క్లియర్గా టోటల్గా విజయ్ వెనకాల ర్యాలీ అయ్యారు. సో అది ఫిలిం ఇంపాక్ట్ ఒకటైతే ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ పైన వ్యతిరేకత మరొకటి. ఇది మనకి ఇక్కడే కాదు, నేపాల్లో కనబడ్డది. మీకు నేపాలీ కాంగ్రెస్ను నేపాలీ కమ్యూనిస్టులు మడతపెట్టి ఓడించారు ప్రజలు. కొత్తగా వచ్చిన బాలేంద్ర షా అనే స్టార్, మీకు ఇలాగే విజయ్ సినిమా హీరో అయితే పాప్ స్టార్. సో ఆయనకు జనం హారతి కట్టారు. మీకు శ్రీలంకలో కూడా అర్గాలియా అనే మార్పు కొరకు జరిగిన మూమెంట్లో కూడా మీకు అనుర్ కుమార్ దిశనాయక్ ఓటింగ్ 3% నుంచి 42% పెరిగింది జనతా విముక్తి పెరమన జేవీపీకి. సో మీకు జనతా విముక్తి పెరమన ఫినామినా, శ్రీలంక అర్గాలియా మూమెంటు, నేపాల్లో జంజీ ప్రొటెస్ట్లు, మీకు తమిళనాడులో ఏ ప్రొటెస్ట్ లేకుండా, ఏ అర్గాలియా లేకుండా అర్గాలియా వచ్చేసింది మీకు. దాంతో మీకు తమిళనాడులో ఒక సైలెంట్ వేవ్ విజయ్కి అనుకూలంగా ఎమర్జ్ అయింది. 4వది అంటే ఉమెన్ ఓటర్. సాధారణంగా ఉమెన్ ఓటర్ ఫిలిం స్టార్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మీరు ఏ సినిమా హీరోలకైనా చూడండి, మీకు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే ట్రెండ్. మీకు ఉమెన్ ఓటర్ ఫస్ట్ షిఫ్ట్ అయ్యాడు. అందువల్ల మీకు ఉమెన్ ఓటరు క్లియర్గా మీకు విజయ్ అపీల్ చేయగలిగాడు. ఆయనకున్న సినిమా ఫాలోయింగ్, గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేకపోయినా కూడా క్లిక్ అయ్యటానికి కారణం అది. 5వది ఏంటంటే మీకు తమిళనాడులో కాస్ట్, రీజను, జాగ్రఫీ ఉంటుంది, సోషల్ కాస్ట్ జాగ్రఫీ ఉంటుంది. మీకు ఉదాహరణకు తేవార్స్ అని, గౌండర్స్ అని, మీకు ఇలాంటి మనియార్స్. సో ఈ కాస్ట్ బేస్డ్ పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు పట్టని మక్కలి కచ్చి అదొక కమ్యూనిటీ బేస్డ్ పార్టీ. సో విజయ్ అక్రాస్ ద కాస్ట్ అండ్ రిలీజన్ ఓటు తెచ్చుకోగలిగాడు. ఆయనకున్న సినిమా ఫాలోయింగ్ వల్ల కొత్త అక్రాస్ ద కాస్ట్, అంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలు ఒక పేదర్ సెక్షన్ మీకు విజయ్కి అనుకూలంగా ఓటు వేశారు. అందువల్ల అదొక క్లియర్ ఇండికేషన్. అంటే ప్రజలు ప్రతిసారి సంకుచితమైన మనస్తత్వాల ఆధారంగానే ఓటు వేస్తారు అనుకునే నిజం కాదు అనటానికి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నది. సో మీకు ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ అదే చెప్పాడు. తమిళనాడులో రాష్ట్ర కాంగ్రెస్ ఏమో విజయ్తో పెట్టుకోవాలనుకున్నది, మీకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏమో డిఎంకేను వదులుకోలేకపోయింది. కాంగ్రెస్లో ఉన్న ఓల్డ్ లీడర్ లాంటి వాళ్ళేమో డిఎంకేతోనే ఉండాలన్నారు. యంగర్ జనరేషన్ ఏమో విజయ్తో వెళ్ళాలనుకున్నారు. దాంతో కాంగ్రెస్ టైంకు డిసిషన్ తీసుకోలేకపోయింది. ఒక దశలో విజయ్ ఫాదర్ 60 సీట్స్ దాకా కూడా విజయ్ టీం నుంచి ఆఫర్ వచ్చింది కాంగ్రెస్కు. కాంగ్రెస్ కనుక విజయ్ని కలిసి ఉంటే ఇవాళ 2000 మెజార్టీ రావడమే కాకుండా కాంగ్రెస్ అనేది రివైవల్ అయిపోయింది. కేరళలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, తమిళనాడులో కాంగ్రెస్ అని సౌత్ ఇండియా మొత్తానికి హీరో అయ్యేది. కాంగ్రెస్ అట్లా చారిత్రకమైన అవకాశాన్ని కోల్పోయింది. లేకపోతే ఇంకా చాలా హెవీగా మీకు ఈ మ్యాండేట్ ఉండేది. సో అందువల్ల విజయ్ ఓటును ఎవరు గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రెడిషనల్ పారామీటర్స్ పైన రాజకీయాలు విశ్లేషించారు. ఏ కులం ఎటువైపు, ఏ పార్టీతో పొత్తు వల్ల ఏమవుతుంది అని. కానీ విజయ్ ఏంటంటే డిస్రప్టివ్ పాలిటిక్స్ అంటారు, డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు. అలాగే డిస్రప్టివ్ టెక్నాలజీ ఏంటంటే అప్పుడు ఉన్న టెక్నాలజీని కంప్లీట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు ఇంటర్నెట్ ఇస్ డిస్రప్టివ్ టెక్నాలజీ. మీకు బిఫోర్ ఇంటర్నెట్ ఎకానమీ, ఆఫ్టర్ ఇంటర్నెట్ ఎకానమీ. ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది డిస్రప్టివ్ టెక్నాలజీ. అలా డిస్రప్టివ్ పాలిటిక్స్ విజయ్ నడపగలిగాడు. అందువల్ల మీకు ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ పారామీటర్స్లో రాజకీయాలను విశ్లేషించిన వాళ్ళందరూ దెబ్బతిన్నారు. ఒపీనియన్ పోల్స్లో మీకు విజయ్ ఎక్కడ ఉండడు, వాళ్ళ అడ్రస్ ఉండడు అనుకున్నారు. విజయ్ని ఓట్ కట్టరు, ఓటు స్ప్లిటర్ అని చర్చించారు. కింగ్ మేకర్ అయితే ఎక్కువ అనుకున్నారు, అప్పుడు ఆయన కింగ్ అయి కూర్చున్నాడు. సో అందువల్ల మీకు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా విజయానికి దోహదం చేశాయి. సార్, తమిళనాడులో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ప్రధాన పార్టీలుగా చలామణి అయిన డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఈ రెండు పార్టీలు ద్రవిడ సెంటిమెంట్ పైన ఇప్పటి వరకు
రాజకీయం చేయడం చూసాం. కానీ ద్రవిడ సెంటిమెంట్ లేకపోయినా టీవీకే విజయ్ పార్టీ ఎలా గెలిచింది? అంటే మీకు ద్రవిడ సెంటిమెంట్ కూడా లిమిటేషన్స్ ఉంటాయని దానికి ప్రూఫ్ ఇదే. మీరు డిఎంకే ద్రవిడ సెంటిమెంట్ తోనే హిందుత్వ సెంటిమెంట్ కల బీజేపీతో కలిసిన ద్రావిడ పార్టీ అయిన ఏడీఎంకేను ఓడించాలని చూసింది. కానీ ఈ ఐడెంటిటీస్ ఏంటంటే ఓవర్లాపింగ్ ఐడెంటిటీస్ ఉంటాయి. సో ద్రవిడియన్ ఐడెంటిటీకి టూ ఎక్స్ట్రీమ్ పట్టుకెళ్తే కూడా వర్కౌట్ కాదు. అదే జరిగింది ఇప్పుడు అక్కడ. మీకు హైయెస్ట్ లెవెల్కి ఎక్స్ట్రీమ్ లెవెల్కు డిఎంకే పట్టుకోకపోతే ప్రజలకు అర్థమైంది ఇది అసలు రాజకీయాల కృషి చేస్తున్నాడని. ఆ మాటకైతే విజయ్ ఏమి ద్రవిడియన్ ఐడెంటిటీని వ్యతిరేకించలేదు. ఎందుకంటే విజయ్ కూడా తమిళియన్, ఏమి అవుట్ సైడర్ కాదు కదా. అందువల్ల మీకు ద్రవిడియన్ ఐడెంటిటీ వల్ల మాట్లాడుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరైనా విజయ్, జోసెఫ్ విజయ్, మీరు ఆ పేరులోనే జోసెఫ్ విజయ్ అని ఉంది, మీరు మనం గమనిస్తే. అయినా కూడా ప్రజలు ఓట్లేశారు కదా. ఎందుకు ఓట్లేశారంటే అక్కడ కులము మతము అనేది ద్రావిడ రాజకీయాలకు అతీతం. ఎందుకంటే అది నాస్తికవాద పునాదుల పైన వచ్చిన మూమెంట్. పెరియార్ రామస్వామి, మీకు అన్నాదురై, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు ఓపెన్గానే మీకు నాస్తికవాదాన్ని ప్రమోట్ చేశారు ద్రవిడియన్ మూమెంట్. సో ద్రవిడియన్ పొలిటికల్ ఇథోస్, సోషో పొలిటికల్ ఇథోస్ వల్ల విజయ్ లాభపడ్డాడు కూడా యాక్చువల్గా. లేకపోతే జోసెఫ్ విజయ్ అని పేరుండంగా గెలవడం అనేది మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల భారతదేశంలో ఒక మెజారిటీ మతానికి సంబంధం లేని వ్యక్తి పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ పెట్టి గెలవడం అనేది జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఎప్పుడు క్రిస్టియన్గా ప్రజెంట్ చెక్కాలే కదా. ఆయన జాతీయ పార్టీలో భాగంగా కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. ఆయన మీకు ధోతి కట్టి మంచిగా పూజలు కూడా చేశాడు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మేరకు ఓవర్ట్ క్రిస్టియన్, మీకు విజయమ్మ బైబిల్ పట్టుకొని ప్రచారాలు చేస్తే నష్టం కూడా జరిగింది కదా. అందువల్ల ఆ సెంటిమెంట్ ఉంటుంది ప్రజల్లో. మీకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా నీకు ఒక సబ్స్టాన్షియల్ క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత్ పాపులేషన్లో 80-90% కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు పైకి రిజర్వేషన్ల కొరకు షెడ్యూల్ కాస్ట్ గా కనబడ్డా దే ఆర్ రియల్లీ యాక్చువల్గా క్రిస్టియన్స్. మాలాస్, ముఖ్యంగా మాలాస్ అంతా వాళ్ళంతా జగన్ ఓట్ బేస్ మీరు గమనిస్తే. కానీ ఇక్కడ విజయ్ అట్లా కాదు, డైరెక్ట్గా పార్టీ పెట్టాడు. అయినా కూడా విజయ్కి ఎలా ఏమంటే మళ్ళీ ద్రవిడియన్ పొలిటికల్, సోషో పొలిటికల్ ఇథోస్, కులం మతం పట్టించుకొని ద్రావిడవాద సెక్యులర్ ఎథోస్ కూడా ఆయనకు ఉపయోగపడ్డాయి. పైగా ఆయన ఏమన్నాడు, డిఎంకే తనకు ఐడియాలజికల్ రైవల్ అల్లే, డిఎంకే ఇస్ మై పొలిటికల్, జాగ్రత్త పడ్డాడు. ఎక్కడా కూడా ద్రవిడియన్ ఐడెంటిటీకి తాను వ్యతిరేకమన్న భావన కలగకుండా ఉండేందుకు తాను పొలిటికల్ రైవల్ డిఎంకే, బీజేపీ ఐడియాలజికల్ రైవల్ అన్నాడు. ఎంత క్లారిటీతో అన్నాడు చూడండి. బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి, డిఎంకే రాజకీయ ప్రత్యర్థి అన్నాడు. అంటే తనకు ద్రవిడియన్ ఐడియాలజీతో ఎలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. కేవలం డిఎంకే మిశ్రుడు దుష్పరిపాలన పైన తన పోరాటము తప్ప డిఎంకే ఐడియాలజీ మీద కాదు. తాను కూడా వాస్తవంగా డిఎంకే లాగా బీజేపీ వ్యతిరేక ఐడియాలజీ అన్నాడు. అందుకే మీకు ఎన్డీఏలో కలవమని బీజేపీ ఆఫర్ చేస్తే, ఒకటి పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడము, విజయ్ ముఖ్యమంత్రి కోరుకోవడం ఒక డైమెన్షన్ అయితే, రెండో ముఖ్యమైన డైమెన్షన్ బీజేపీతో కలిస్తే తాను ఐడియాలజికల్ రైవల్ అని చెప్పి బీజేపీతో కలిస్తే తన ఓట్ బేస్ దెబ్బతింటుందన్న అనుమానం కూడా విజయ్కి ఉండే. అందువల్ల ద్రవిడియన్ పొలిటికల్ ఐడెంటిటీకి ఆయన అపోజిట్గా నిలబడలే. ద్రవిడియన్ పొలిటికల్ ఐడెంటిటీని తన ఫిల్మీ ఐడెంటిటీతో మిక్స్ చేశారు. తమిళనాడులో ఫిల్మీ ఐడెంటిటీ కొత్త ఏమి కాదు కదా. మీకు ఎంజి రామచంద్రన్, జయలలిత, అమరకస్తే కరుణానిధి, వీళ్ళంతా కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కదా అందరూ కూడా. సో అందువల్ల విజయ్ ఆ ద్రవిడియన్ ఐడెంటిటీకి కంటిన్యూటీగానే ఉన్నాడు తప్ప ఎక్కడ దానికి కాంట్రేరియగా పోలేదు. అస్సాం విషయానికి వస్తే, అస్సాంలో అందరూ ఊహించినట్టుగానే, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే అక్కడ ఎన్డీఏ గెలవబోతోంది. ఆల్రెడీ 100కి దగ్గరలో సీట్స్ లీడ్లో ఉన్న పరిస్థితి. సార్, అస్సాంలో మళ్ళీ ఎన్డీఏ గెలవబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోంది. అస్సాంలో ఎన్డీఏ గెలవడానికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి సార్? అంటే మీరు అన్నట్లు అస్సాంలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, గ్రౌండ్ రిపోర్ట్స్, మీడియా అన్నీ ఒకే ఇండికేషన్. మీకు క్లియర్గా బీజేపీ సునామీ ఉంటుంది అని. వాస్తవంగా ఇది హిందుత్వ పొలిటికల్ ప్రాజెక్టు అస్సాంలో ఒక పీక్ చేరింది. మీకు 2016లోనే మీకు అరౌండ్ 60 సీట్స్ వచ్చాయి బీజేపీకి. మీకు 2021లో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కలిసి పోటీ చేశాయి.
85 సీట్స్ అప్పుడు కూడా బీజేపీకి. ఎందుకంటే ముస్లిం కన్సాలిడేషన్ అయినా కూడా మీకు ఇప్పుడైతే 100 సీట్స్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ విడివిడిగా పోటీ చేశాయి. సో అందువల్ల మీకు ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయినా, ముస్లిం ఓట్ బ్యాంక్ ఫ్రాగ్మెంట్ అయినా బీజేపీ సునామీ అయితే ఆగడం లేదు. ఎందుకు అంటే ఆ స్టేజ్కి తీసుకొచ్చేసారు. మీకు ఏమైంది అంటే మీకు అస్సాం లో 34% ముస్లిమ్స్, 34.22% టు బి స్పెసిఫిక్. ఇది మీకు అస్సాంలో ఈ మీకు బంగ్లాదేశ్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చేటువంటి ముస్లిం పాపులేషన్ కూడా ఉంటుంది. అందువల్ల యాంటీ ముస్లిం, బెంగాల్ లాగా మీకు అస్సాం బార్డర్ స్టేట్ కూడా. సో అందువల్ల మీకు యాంటీ ముస్లిం సెంటిమెంట్ కూడా ఎక్కువ. మీకు ముస్లిం పాపులేషన్ ఎక్కువ చేయడం వల్ల ఇక్కడ హేమంత్ బిశ్వా శర్మ మొదట్లో కాంగ్రెస్ వాదైనా అసలు సిసలు హిందుత్వవాదుల కన్నా ఎక్కువగా హిందూస్ డేంజర్లో ఉన్నారు అనే యొక్క నరేటివ్ను పవర్ఫుల్గా గత 10 ఏళ్ళుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. సో అది హిందూస్ ఇన్ డేంజర్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది అస్సాం ప్రజానీకంలో. అది క్లియర్గా హిందూ కన్సాలిడేషన్ అనేది బియాండ్ పాయింట్. ఇప్పుడు 66% హిందూస్ ఉంటే అందులో 80% మీకు బీజేపీకి ఓటు వేసే సిచ్యువేషన్కి వచ్చేసారు. ఇంకంతగానో ఎక్కువ ఏముంటుంది ఇక కావాల్సింది. అందువల్ల ఒక్క ముస్లిం ఓటు పడకున్నా హిందూ ఓట్లతోనే బీజేపీ గెలిచే సిచ్యువేషన్ అస్సాంలో వచ్చేసింది. అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్, హిందూ కన్సాలిడేషన్, హిందుత్వ కన్సాలిడేషన్. రెండవది ఏం చేశారంటే బీజేపీ హిందూ ఓటేమో కన్సాలిడేట్ చేసుకొని ముస్లిం ఓటు కన్సాలిడేషన్ కాకుండా సమర్థవంతంగా చేయగలిగారు. ఎలా చేయగలిగారు అంటే సెక్యులర్ పార్టీస్ను ముస్లిం పార్టీలతో కలవకుండా ఒక కంపల్షన్ క్రియేట్ చేశారు. మీ దేశం అంతటా ఇదే కంపల్షన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. మీకు అది క్రియేట్ చేసిన చోట సెక్యులర్ పార్టీస్ ముస్లిం పార్టీతో కలవలేని పరిస్థితి, ఆఖరికి ముస్లిం లీడర్లను ముందు పెట్టలేని పరిస్థితి. మీకు అస్సాంలో కూడా ఇదే, మన బీహార్లో మనం చూసాం. కాస్ట్ల కుష్వాహా వీళ్లకు మీకు కుర్మీ కాస్ట్లకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తానని తేజస్వి యాదవ్ ప్రామిస్ చేశాడు. కానీ అంతకన్నా ఎక్కువ ఓట్లున్న ముస్లింలకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనలేకపోయారు. అంటే ఎక్కడ హిందూ కన్సాలిడేషన్. దానివల్ల ఏమైంది, ముస్లిం ఓట్లు కూడా పూర్తిగా రాలే మీకు. ఎందుకంటే మీరు చూడండి, మామూలు ఓటర్లుగా ఓటు బ్యాంకులో వాడుకుంటారు తప్ప మాకు అధికారం ఇయ్యరు అని. మీకు ఎంఐఎంతో కలవటానికి మీకు మహాగఠబంధన్ అంగీకరించలే. ఎంఐఎం ప్రపోజ్ కూడా చేసింది కలుస్తానని, కానీ అంగీకరించలేకపోయారు. ఇప్పుడు అస్సాంలో కూడా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ముస్లిం ముస్లిం పార్టీ అది. సో ఆ పార్టీతో కాంగ్రెస్ 2021లో కలిసి పోటీ చేసింది. ఈసారి కలిసి పోటీ చేస్తానికి భయపడింది. అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే సెక్యులర్ పార్టీస్ ముస్లిం పాలిటిక్స్ నడపకుండా బీజేపీ ఒక రకంగా చెక్ పెట్టగలిగింది. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ముస్లిం ఓటును ఫ్రాగ్మెంట్ చేయడం. ఎందుకంటే అస్సాంకి వచ్చే వరకు ఒక ప్రత్యేకత, మిగతా ఎక్కడా లేని ప్రత్యేకత ఏంటంటే ముస్లింలు 3 రకాలుగా ఉంటారు అక్కడ. 3 రకాల ముస్లింలు. ఒకరేమో అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, వాళ్ళని ఇండిజినస్ ముస్లిమ్స్ అంటారు. వాళ్ళ కన్సర్న్ యాంటీ ఈ రిలీజన్ కన్నా కూడా లాంగ్వేజ్ ఐడెంటిటీ వాళ్ళ కన్సర్న్. మీకు అస్సామీ ముస్లిం కన్సర్న్స్, అస్సామీ స్పీకింగ్ హిందూ కన్సర్న్స్ కూడా దాదాపు ఒకటే. మా అస్సామీ భూమిలో మేము మైనారిటీ అయిపోతున్నామని. సో అందువల్ల అస్సామీ ముస్లింలను బీజేపీ దగ్గరికి తీసింది. మీకు హేమంత్ బిశ్వా శర్మ వాళ్ళ మీటింగ్ కూడా పెట్టి మేము మీకు వ్యతిరేకం కాదు, మియా ముస్లింలకు వ్యతిరేకమని. మియా ముస్లింలు అంటే బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ అని. సో మేము ఎక్కడ దాకా పోయాడు హేమంత్ బిశ్వా శర్మ అంటే మియా ముస్లిం ట్రేడర్స్ ఎక్కువ రేటుకి అమ్మి అస్సామీ ముస్లిం ట్రేడర్స్ నష్టం చేస్తున్నారని కూడా పేర్కొన్నాడు. అందువల్ల మీకు అస్సామీ ముస్లింలకు బెంగాలీ ముస్లింలకు మధ్య భాష ద్వారా వెడ్జ్ క్రియేట్ చేయగలిగారు. మీకు ఇప్పుడు దేశంలో కూడా పస్మండా ముస్లిమ్స్ అని బీజేపీ ప్రమోట్ చేస్తుంది కూడా. సో అందువల్ల మీకు అస్సామీ ముస్లిమ్స్ ఒకరు, రెండవది బెంగాలీ స్పీకింగ్ బెంగాల్ నుంచి వచ్చిన ముస్లిమ్స్. బెంగాలీ స్పీకింగ్లో 2 రకాలు ఉంటారు. ఒకరేమో బెంగాల్ నుంచి వచ్చిన బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్, ఇంకొకరేమో
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్, అంటే బంగ్లాదేశ్ సంతతి, వాళ్ళ తాతలు ఎవరో అంతమంది ఎప్పుడో ఆరిజిన్ అక్కడి నుంచి. సో అందువల్ల ఈ 3 రకాల ముస్లింలు ఉంటారు. సో బెంగాలీ ముస్లింలను శత్రువుగా చూపి అస్సామీ ముస్లింలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు అస్సాంలో. అది 3rd ఫ్యాక్టర్. 4th ఫ్యాక్టర్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మీకు ఈవెన్ ముస్లిం ఓటర్లలోకి, ముఖ్యంగా అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, ఎందుకంటే వీళ్ళు జాగ్రఫీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు బరాక్ వ్యాలీలో ఒకరుంటే బ్రహ్మపుత్ర వ్యాలీలో అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, బెంగాలీ స్పీకింగ్ ముస్లిం బరాక్ వ్యాలీలో ఉంటారు. సో అది మీరు ఆ ట్రైబల్ ఐడెంటిటీస్ను కూడా బోడో పీపుల్స్ ఫ్రంట్ను చేర్చుకున్నారు, అస్సాం గణ పరిషత్ను చేర్చుకున్నారు. అంటే 4th ఏంటంటే అలియన్స్ పాలిటిక్స్ బిల్డ్ చేశారు. మీకు కాంగ్రెస్ తోమో ఎవరితో కలవకుండా చేశారు కాంగ్రెస్ను. బీజేపీ మాత్రం అటు బోడోల్యాండ్ ఉద్యమం నడిపే బోడో పీపుల్స్ ఫ్రంట్ను, ఇటు అస్సాం గణ పరిషత్లో వివిధ సందర్భాల్లో దగ్గర చేసుకున్నారు. సో అందువల్ల మీకు అస్సాం గణ పరిషత్ కూడా తనకు యాడ్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసుకోగలిగింది. ఒకప్పుడు బోడో విముక్తి ఉద్యమం అని చెప్పి పెద్ద వేర్పాటువాద ఉద్యమం, ఆ తర్వాత వాళ్ళు బీజేపీ అలా అయిపోయారు. సో అందువల్ల ఈ అలియన్స్ పాలిటిక్స్ వల్ల కూడా ఒక వైడర్ బేస్ బీజేపీ తెచ్చుకోగలిగింది. అందువల్ల మీకు అస్సాంలో ప్రధానంగా విజయం సాధించడానికి హిందుత్వ పొలిటికల్ పారాడిమ్ కారణం. 5వది ఏం చేశారంటే డీలిమిటేషన్. మీకు దేశమంతటా ఎక్కడా డీలిమిటేషన్ జరగలేదు, కానీ అస్సాంలో జమ్మూ కాశ్మీర్ జరిగింది. ఈ 2 చోట్ల కూడా వ్యూహాత్మకంగా ముస్లిం డామినేటెడ్ సీట్లు తగ్గించారు. మీకు ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో సీట్లు తగ్గాయి, జమ్మూలో సీట్లు పెరిగాయి. అస్సాంలో కూడా అదే రకంగా చేశారు. అస్సాంలో కూడా ముస్లిం డామినేటెడ్ సీట్స్ మీకు అంటే మోర్ దెన్ 50% ముస్లిం పాపులేషన్, ముస్లిం డామినేటెడ్ ఇన్ఫ్లుయెన్స్, ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉన్న సీట్లను 41 సీట్స్ ఉండే బిఫోర్ డీలిమిటేషన్, ఇప్పుడు 26 సీట్స్ తగ్గిపోయాయి. మీకు ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్లను కూడా తగ్గించారు. మీకు ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ చాలా అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న ఓట్లు. సో అలా అవి వాటిని తగ్గించారు, వీటిని తగ్గించగలిగారు. సో అందువల్ల ఈ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్లను కొన్నిటికి కుదించి, మీకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డీలిమిటేషన్, ఎంత అన్యాయంగా ఇంట్రెస్టింగ్ కూడా కాదు. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవాలంటే మధ్యలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి, అంత ఘోరంగా ఉంటుంది. ఒక సేమ్ అసెంబ్లీ సెగ్మెంట్లను ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎమ్మెల్యే అభ్యర్థి 2 మోర్ అసెంబ్లీ సెగ్మెంట్ దాటి తన కాన్స్టిట్యున్సీలోనే తిరగాలి. అట్లా విచిత్రాలు మనం వెనక వినేవాళ్ళు. ఔటర్ రింగ్ రోడ్లు అష్టవంకర్లు తిరిగిందని, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు అష్టవంకర్లు తిప్పారు. ఎందుకు? ముస్లిం ఓట్ను ఒక్కచోట కాన్సన్ట్రేట్ చేయించి ముస్లిం డామినేటెడ్ సీట్ల సంఖ్యను తగ్గించడం కూడా. సో ఇది కూడా బీజేపీకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. 6వది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో ఫైట్ బీజేపీ. ఈ దేశంలో ఎక్కడైనా చూడండి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉన్న చోటల్లా బీజేపీకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా ప్రాంతీయ పార్టీల దగ్గర లేనిది ఇప్పుడు ప్రాంతీయ పార్టీని కూడా ఓడించగలుగుతున్నారు, బెంగాల్లో చేశారు. కానీ మీకు ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ను ఓడించడం అనేది బీజేపీకి కాస్త వెన్నతో పెట్టిన విద్య. మీకు ఇప్పుడు అది 6వది. 7వది ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఇముడ్చుకోవడం. మీకు ఉదాహరణకు 2016లో ముఖ్యమంత్రి అయిన సర్వానంద్ సోనోవాల్ అస్సాం గణ పరిషత్ నుంచి వచ్చాడు. 2021లో ముఖ్యమంత్రి అయిన హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా మరో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అతను బీజేపీలోకి చేర్చుకోగలిగారు. సో మీకు ఇది ఇప్పుడు 2nd నాన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మినిస్టర్స్. మీకు కర్ణాటకలో జనతాదళ్ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయిని సీఎం చేశారు, అస్సాంలో హేమంత్ బిశ్వా చేశారు, బెంగాల్లో సువేందు అధికారి కనుక అయితే ఈ విల్ బి ద 3rd నా అవుట్ సైడర్, అంటే బయట నుంచి ఫిరాయింపుల దారులు కూడా బీజేపీ బలపడింది. సో అందువల్ల ఈ 7 ఫ్యాక్టర్స్ అస్సాంలో బీజేపీ గెలుపుకు దోహదం చేశాయి. ఇక కేరళ విషయానికి వస్తే యాజ్ ప్రెడిక్టెడ్ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ఓడిపోయింది. యూడీఎఫ్ అనూహ్యంగా ఘన విజయం సాధించిన పరిస్థితి. యూడీఎఫ్ విజయానికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఒకటి, మీకు బెంగాల్లో తమిళనాడులో లాగా ఇక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీస్ చేంజ్ కోరుకున్నారు. ఇప్పుడు కేరళలో సాధారణంగా ఒక టర్మ్ ఎవరు అధికారంలో ఉండరు. సో మీకు ఒక టర్మ్ ఒకరుంటే ఇంకో టర్మ్ ఇంకోరు ఉంటారు.
సో మీకు ఇక్కడ ఏమైంది అంటే క్లియర్గా మీకు 10 years పవర్లో ఉన్నారు. 10 years 2016లో గెలిచారు, 21లో గెలిచారు. దట్ ఈస్ సంథింగ్ అన్యూజువల్. కేరళ పొలిటికల్ ట్రెడిషన్కు భిన్నమైంది అది. సో అందువల్ల ఇప్పుడు సహజంగానే నేచురల్ యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. అది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే యూడిఎఫ్ ఎల్డిఎఫ్ల మధ్య స్క్వీజ్ అయిపోయింది మొత్తం. మీకు అంతకుముందు అదర్స్ ఉండే, అదర్స్ తగ్గిపోయారు, కంప్లీట్గా తగ్గిపోయారు. మీకు అదంతా యూడిఎఫ్కి వెళ్ళిపోయింది, అదర్స్ అంతా. మీకు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మాత్రమే మిగిలాయి. ఆ అదర్స్ స్క్వీజ్ అయిపోయి సాధారణంగా 2 కూటముల వైపు రావాలి కానీ ఒకే కూటమి వైపు వచ్చారు. సో అందువల్ల గ్రేటర్ పోలరైజేషన్ కూడా జరిగింది కేరళలో 2 కూటముల మధ్య. ఆ గ్రేటర్ పోలరైజేషన్ కూడా ఎల్డిఎఫ్కు ఉపయోగపడింది, సారీ యూడిఎఫ్కు ఉపయోగపడింది. మూడవది మీకు మైనారిటీ ఓటర్లు కేరళలో ఎక్కువ, 47% ముస్లిం అండ్ క్రిస్టియన్స్ కలిపితే. సాధారణంగా ఏ మతవాదులైనా లెఫ్ట్ను అంగీకరించరు. అది హిందూ మతవాదులే కావాల్సిన అవసరం లేదు. మీకు ముస్లిం మతవాదం ఒప్పుకోదు, క్రైస్తవ మతవాదం ఒప్పుకోదు కదా. సో అందువల్ల ఈ రిలీజియస్ బేస్డ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అంగీకరించారు. సో మీకు అక్కడ యూడిఎఫ్లో ఐయుఎంఎల్ ఉంది, క్లియర్గా ముస్లిం పార్టీ. తర్వాత కేరళ కాంగ్రెస్ గ్రూపులు ఉన్నాయి, క్రిస్టియన్ పార్టీస్. ఆ మైనారిటీ కన్సాలిడేషన్ మొదటి నుంచి యూడిఎఫ్ ఉంది. 2021లో ఎల్డిఎఫ్ ఎలా గెలగలిగిందంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన సిపిఎం లెఫ్ట్ పార్టీ తీసుకున్న ప్రిన్సిపుల్డ్ వైఖరి కాస్త మైనారిటీ ఓటర్లను కూడా లెఫ్ట్ వైపు వేయించగలిగింది. ఇప్పుడు ఆ రకమైన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏ ఎమోషన్ లేదు కనుక మీకు నార్మల్గా మళ్ళీ జనరల్ సిచ్యువేషన్లో ఎలాగైతే మైనారిటీ మతవాదం బలంగా ఉన్న చోట యాంటీ లెఫ్ట్ పొలిటికల్ ట్రెండ్ ఉంటుందో అదే జరిగింది. అందువల్ల ఈ మైనారిటీ మతవాదము వల్ల మీకు కాంగ్రెస్ పార్టీ లాభపడుతోంది, యూడిఎఫ్ లాభపడుతుంది. థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ క్రిస్టియన్ అవుట్ రీచ్ ఫెయిల్ అయింది. మీకు బీజేపీ క్రిస్టియన్స్ను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేసి 2024 ఎలక్షన్లో త్రిశూర్లో లోక్సభ సీటు కూడా గెలవగలిగింది సురేష్ గోపి. కానీ అది అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. బీజేపీ క్రిస్టియన్ అవుట్ రీచ్ కనుక పనిచేస్తుంటే కాంగ్రెస్ వెనకాలన్న మైనారిటీ కన్సాలిడేషన్ దెబ్బతినేది, అది దెబ్బతినలేదు. ఐదవది ఏంటంటే హిందూ ఓటేమో సిపిఎం వెనకాల ఉన్న లెఫ్ట్ వెనకాల ఉన్న హిందూ ఓటర్ను బీజేపీ కొంత తీసుకెళ్ళిపోయింది. అంటే చూడండి మీకు కాంగ్రెస్ వెనకాలన్న యూడిఎఫ్ వెనకాలన్న మైనారిటీ ఓటేమో కన్సాలిడేట్ అయింది, లెఫ్ట్ వెనకాల హిందూ ఓటు ఫ్రాగ్మెంట్ అయింది. సో అక్కడ బీజేపీ ఎమర్జెన్సీ వల్ల జరిగింది. ఆరోది ఏంటంటే శబరిమల ఇష్యూ. శబరిమల ఇష్యూలో లెఫ్ట్ తీసుకున్న ప్రిన్సిపల్ స్టాండ్, ఆ తర్వాత కాస్త దాన్ని చల్లబరిచారు, కాస్త ఆ సివియారిటీ తగ్గించారు. కానీ మొదట్లో చాలా గట్టిగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు దోహదం చేస్తామనే వైఖరి తీసుకున్నారు. అంటే శబరిమలలో ఉమెన్ ఎంట్రీ ఎలో చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మీకు లెఫ్ట్ ఏమో ప్రిన్సిపల్డ్ సెక్యులర్ పొజిషన్ తీసుకుంటే కాంగ్రెస్ ఏమో కమ్యూనల్ పొజిషన్ తీసుకుంది. ఆర్ఎస్ఎస్ పొజిషన్, బీజేపీ పొజిషన్ కాంగ్రెస్ తీసుకుంది. రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏమో శబరిమల తీర్పును వెల్కమ్ చేస్తే కేరళ కాంగ్రెస్ ఏమో శబరిమల తీర్పును వ్యతిరేకించి బీజేపీ ఆర్ఎస్ఎస్తో కలిసి ఉద్యమాలు కూడా నడిపారు వాళ్ళు. సో అందువల్ల అది కూడా హిందూ సెంటిమెంట్ను కొంత పెంచి హిందూ ఓటర్ను లెఫ్ట్ నుంచి దూరం చేయడానికి కూడా కారణం. ఏడవది మీకు శబరిమల గోల్డ్ స్కామ్ అని ఇలాంటివి, ఈవెన్ పినరాయి విజయన్ కూతురుకు అనుచిత ప్రయోజనాలు జరిగాయి మా కంపెనీకని. సో పినరాయి విజయన్ తన ఫ్యామిలీని కాస్త ప్రమోట్ చేస్తున్నారని ఇలాంటి విమర్శలు కూడా కాస్త లెఫ్ట్ను దెబ్బతీయడానికి కారణమయ్యాయి. తర్వాత సుధాకరన్ లాంటి లెఫ్ట్ లీడర్స్ కొంతమంది వెళ్ళిపోవడం, ఇలాంటి ఎల్డిఎఫ్లో ఉన్న వాళ్ళు వివిధ కారణాల రీత్యా బయటికి పోవడం, ఎల్డిఎఫ్ గతంలో ఉన్నంత యునైటెడ్గా లేకపోవడం కూడా దోహదం చేసింది. ఈ 7 ఫ్యాక్టర్ ప్రధానంగా కేరళ మ్యాండేట్ను రచించాయి. ఇక సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టిన అతి కొద్ది మంది సరసన ఇప్పుడు విజయ్ చేరబోతూ ఉన్నాడు సార్. విజయ్ అనూహ్య విజయం నేపథ్యంలో ఒక కొత్త చర్చ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి ఉండవచ్చు అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా సార్, మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలి, కూటమిగానే వెళ్తాము అని చెప్పేసి. సార్ విజయ్ అండ్ పవన్ వీళ్ళిద్దరు రాజకీయ ప్రయాణంలో ఏంటి తేడా సార్? విజయ్ లాగా పవన్ చేసి ఉంటే ఏమయ్యేది?
అంటే మీకు రాజకీయాల్లో అలా ఉండవు, ఎందుకంటే టైం అండ్ స్పేస్ మ్యాటర్స్ కదా. టైం వేరు, స్పేస్ వేరు కదా. ఎందుకంటే మీకు అలా కంక్లూజన్ ఎప్పుడు తెలియదు. అయితే బహుశా ఈ చర్చ జరుగుతుంది, అనివార్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ చర్చను ఈ పాయింట్ను అసలు తెలుగు మీడియాలో నేనే ఫస్ట్ రైజ్ చేసింది. విజయ్ సీఎం అయితే ఆంధ్రలో రాజకీయ భూకంపం అని నిన్న ఒక వీడియో పెట్టాడు, సెన్సేషన్ అయిపోయింది. 170,000 మంది చూశారు ఇప్పటికే. సో ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. మీకు విజయ్ను ఎన్డీఏలోకి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియేట్ చేస్తున్నాడని కూడా నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. ఎలా మీడియేట్ చేస్తాడంటే పవన్ కళ్యాణ్ అనుభవమే విజయ్కి లెస్సను. ఏంటి పవన్ కళ్యాణ్ అనుభవం? విడిగా పోటేసి 2019లో ఓట్ కట్టర్, ఓట్ స్ప్లిట్టర్గానే మిగిలిపోయి ఏమీ చేయలేకపోయాడు, తాను కూడా ఓడిపోయాడు. అందువల్ల విజయ్కి ఒక ప్రాపర్ లెసన్, నీవు పవన్ కళ్యాణ్ లాగా కాకు. 2019 పవన్ కళ్యాణ్ లాగా 2024లో అదే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే స్టాండ్ తీసుకొని మీకు కూటమిని బలోపేతం చేసి మీకు తాను లాభపడ్డాడు, కూటమి లాభపడ్డాడు, 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. సో విజయ్ కూడా కూటమిలో భాగమైతే డిఎంకే వ్యతిరేక ఓటు చీలకూడదు. డిఎంకే అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకంగా ఏ రకమైన బలమైన ఒపీనియన్ ఉందో డిఎంకేకి వ్యతిరేకంగా అలా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. యాంటీ ఇన్కంబెన్సీని స్ప్లిట్ చేస్తున్నాడనే భావన వస్తే ప్రజలు విజయ్ని తిరస్కరిస్తారు. ఎప్పుడు కూడా ప్రజలు ఓటు వేయాలంటే ఫోర్స్ టు రెకన్ విత్ అంటారు. అంటే తానే అధికారంలోకి వస్తాడు అనుకున్నప్పుడు ప్రజలు ఓటు వేస్తారు, కానీ లేకపోతే ఓటు వేయరు అని ఇవన్నీ ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ యాంగిల్ నుంచి విజయ్కి లెసన్స్ చెప్పారు. ఇప్పుడు విజయ్ యాంగిల్ నుంచి పవన్ కళ్యాణ్కి లెసన్ చెప్పే సమయం ఆసన్నమైంది. సో విజయ్ లాగా రిస్క్ తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం 2024లో అయ్యేవాడా, 2029లో అవుతాడా? పవన్ కళ్యాణ్ ఆ రిస్క్ తీసుకోవడం లేదు కదా. అంటే అందువల్ల విజయ్ లాగా గనక తానే సీఎం అనే ఆప్షన్ ప్రజల ముందు పెడితే తన సపోర్ట్ బేస్ కన్సాలిడేట్ అవుతుంది. ఈ రెండు పార్టీలు అటు వైసీపీ ఇటు టీడీపీతో విసిగెత్తిన ఉన్న ప్రజానికం ఎలాగైతే డిఎంకే ఏడీఎంకేతో విసిగెత్తి ఓటు వేశారో అది ఆల్రెడీ ఒక 20% ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. మీరు కన్సాలిడేట్ అయినప్పుడు అవుతోంది, కానీ మీరు గమనించండి చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీకు చిరంజీవి కూడా 20% ఓటింగ్, 18% ఓటింగ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మీకు థర్డ్ ఫోర్స్కి ఎప్పుడు ఒక 20% పొలిటికల్ స్పేస్ ఉంటుంది. దాన్ని కన్సాలిడేట్ చేయగలిగే వాళ్ళు ఉన్నప్పుడు ఓట్లు పడతాయి. ఇప్పుడు ప్రజారాజ్యంకు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి ఇద్దరు బలంగా ఉన్న సమయంలో కూడా 71 లక్షల ఓట్లు వచ్చి 18 సీట్స్ వచ్చాయి. అందులో 17 సీట్స్ ఆంధ్రలో వచ్చాయి. అంటే ఆ లెక్కల మామూలు విషయం కాదు. 17 సీట్స్ అంటే 10% మీకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ కూడా విడిగా ఉంటే ఒక హోప్ ఇవ్వగలుగుతాడు. ఈ రెండే పార్టీలేనా ఎప్పుడు అనేది ఇప్పుడు విజయ్ గెలుపు తర్వాత చర్చ మొదలవుతుంది. అనివార్యంగా జనసేనలో కూడా ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. జనసేన వెనకాలన్న కాపు సెక్షన్స్లో కూడా స్టార్ట్ అవుతుంది. కానీ అదే సమయంలో మీకు ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రి చేయాలని స్టాలిన్ కలలు అన్నాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేశాడు. ఇప్పుడు తానే సీఎం పదవిని కోల్పోయాడు. కేటీఆర్ను సీఎం చేద్దాం అనుకున్నాడు, చేయకుండా ఆయనే సీఎం పదవి కోల్పోయాడు. సో ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ను సీఎం 2029 కన్నా ముందే చెయ్యాలి అనే బాధన చంద్రబాబు కుటుంబం నుంచి ఆ ఒత్తిడి ఉంది అని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. రిలయబుల్ సోర్సెస్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి, ముఖ్యంగా భువనేశ్వర్ నుంచి, మీరు బలంగా ఉన్నప్పుడే రాజకీయంగా స్ట్రాంగ్ ఉన్న సమయంలోనే చెయ్యాలి అని. ఎందుకంటే రాహుల్ గాంధీని చేయక సోనియా గాంధీ నష్టపోయింది, కేటీఆర్ చేయక కేసీఆర్ నష్టపోయాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కొత్త థర్డ్ ఫ్యాక్టర్ ఆడింది. తాజా సమాచారం సార్, స్టాలిన్ ఓడిపోయారు. సో స్టాలిన్ ఓడిపోయాను కూడా. అంటే చూడండి, ఉదయనిధి స్టాలిన్ చెయ్యకుండా స్టాలిన్ నష్టపోయారు. ఈ అనుభవాలు చూశాక వెంటనే లోకేష్ను మనం సీఎం చేసుకుంటే తప్ప మార్గం లేదు అనేది ఒత్తిడి పెరుగుతుంది. మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేయడానికి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉండదు, జనసేనకి ఇబ్బంది ఉండదు, పవన్ కళ్యాణ్ సమర్థించేటువంటి సామాజిక వర్గానికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ ఏవైనా విస్తృత రాజకీయాలను ఆలోచించి అడ్జస్ట్ అవుతాడేమో, కానీ జనసైనికులు అడ్జస్ట్ అవుతారా, వీర మహిళలు అడ్జస్ట్ అవుతారా, కాపు సామాజిక వర్గం అంగీకరిస్తుందా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వస్తాయి. అందువల్ల మీకు ఈ చర్చ మొదలవుతుంది.
కానీ మనకు అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్ అప్పుడే గనక స్టాండ్ తీసుకొని ధైర్యంగా ఉంటే ఏమయ్యేది. 2019 ఉన్నాడు కదా, ఏం కాలే కదా. 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం కాదు, బీఎస్పీని లెఫ్ట్ను కలుపుకున్నా కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయాడు. ఒకటే సీట్ వచ్చింది కదా, ఆయన కూడా ఓడిపోయాడు కదా, మనం అది మర్చిపోకూడదు. ఇప్పుడు విజయ్ ఎలాగైతే విడిగా పోటీ చేశాడు, ఇంకా విజయ్ అన్న ఎవరిని కలుపుకోలే, పవన్ ఇంకో ఇద్దరు కలుపుకున్నా కూడా రాలేదు కదా. మరి అక్కడికి ఇక్కడ తేడా ఉంది. అక్కడేమో డిఎంకే ఏడిఎంకేలో ఏడిఎంకే బలహీన పడింది కొంత. ఇక్కడ మీకు వైసీపీ టీడీపీ రెండు కూడా ఓడిపోయిన టీడీపీ 2019లో 40% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా కూడా 2020 కూడా 40% ఓటింగ్ వచ్చింది కదా, 11 సీట్ల పరిమితమైన. అందువల్ల కంపారిటివ్లీ ఏడీఎంకే దెబ్బతిన్నంతగా ఒక పక్షం దెబ్బతినలే. ఇప్పుడు ఈ ఎన్నికల రిజల్ట్స్ వస్తే ఏడీఎంకే కూడా అంత దెబ్బతినలేదు అనిపిస్తుంది చూస్తుంటే. అందువల్ల మీకు ఆ టైమ్ అండ్ స్పేస్ మ్యాటర్స్ కదా. ఒక మీకు ఓ సమయం దాటిన తర్వాతనే నీకు అది కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. నీకు పరిపక్వత ఎందుకు ముందే, నీకు పిండి పుడవక ముందే నువ్వు ఇడ్లీ వేస్తే దోశ వేస్తే ఎట్లుంటుంది పరిస్థితి. అందువల్ల అక్కడ టైమ్ అండ్ స్పేస్ వేరు తమిళనాడు, ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ వేరు. అయితే ఇక ముందు మరి ఆ అవకాశం మళ్ళీ రాదా పవన్ కళ్యాణ్కు? 15 ఏళ్ల పాటు క్లీన్ బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తాడు అనే క్వశ్చన్ వస్తే రావచ్చు. కానీ రాజకీయాల్లో అంటుంటారు 15 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటామని. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా. అందువల్ల ఖచ్చితంగా విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం, రిస్క్ తీసుకొని విడిగా పోటీ చేయడం ఆయనకు లాభమైంది కనుక పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి అయితే అనివార్యంగా పెరుగుతుంది. అందులో ఎస్పెషల్లీ లోకేష్ కనుక ముఖ్యమంత్రి ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.